ఈరోజు చూసిన అమౌంట్ మొత్తం శూన్యం. ఇంతసేపు చేసింది సంకనాకడానిక. మీకు ముందు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, గాల్లోనే కలిసిపోతాడు వాడు. పైనుంచి కింద దిగాల్సిన అవసరం కూడా లేదు, పైనుంచి పైన గాల్లోనే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి డే 14. అండ్ డే 14లో మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను ఓలా అండ్ ర్యాపిడో రెండు ఆన్ చేసుకొని పెట్టుకుంటే నాకు ఓలాలో ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఈరోజు. సో పికప్ లొకేషన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది, దగ్గరనే, బట్ టర్న్స్ ఉంది కాబట్టి దూరం అయింది అంతే. బట్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఈరోజు డే 14లో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. ఓటీపీ 8529. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ వెళ్ళిపోదాం. అండ్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది, చూద్దాం. సో డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి అమెజాన్ బిల్డింగ్ సైడ్ ఉంది. డ్రాప్ లొకేషన్ సర్వీస్ రోడ్లో రైట్లో ఉంటుంది. అక్కడ ఒక గేమ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, అక్కడ డ్రాప్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ అది. సో ఈరోజు డే 14 కాబట్టి ఈరోజు జర్నింగ్ ఎంత అయితే నేను ఎప్పుడే కాదు, మా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం రైడ్స్ అయితే చేసాను. అప్పుడు నేను GoPro తీసుకెళ్ళలేదు, సో ర్యాపిడోలో చేశాను. అదేను ఇది మొత్తం చూపిస్తాను మీకు. అండ్ నేను అప్పుడు బ్లాగ్ తీయలేదు, కెమెరా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ టైంలో నాకు అవసరం వస్తుందని నేను ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే బ్లాగ్ చేస్తున్నా. సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అండ్ ఈ లొకేషన్ ఎలా ఉందో మీరైతే చెప్పండి. నాకు ముందు కనిపిస్తుంది, మీకు ముందు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి 55 ఫ్లోర్స్ 57 ఫ్లోర్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి. కాదు వాడు ఏమని కట్టిస్తుండో నాకైతే ఇప్పటిదాకా అర్థం కాదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాడు పైనుంచి కిందకి దిగంగానే గాల్లోనే అయిపోతాడు వాడు, గాల్లోనే పైకి కలిసిపోతాడు వాడు. ఎందుకంటే 55 ఫ్లోర్స్ ఇది, SAS క్రౌన్ అని. సో ఇది కోకాపేట్ ఏరియా. నేను డైలీ ఇక్కడ నుంచే వెళ్తా కాబట్టి ఇదే రోడ్డు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు. సో వీడు ఏమని ఏ ఫీలింగ్లో కొడుతుండో నాకైతే ఇప్పటిదాకా అర్థం కాలేదు. అది గాల్లోనే కలిసిపోతాడు వాడు, పైనుంచి కిందకి దిగాల్సిన అవసరం కూడా లేదు, పైనుంచి పైన గాల్లోనే. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను, ఒక 40 మీటర్స్ యాపే. ఓకే, సో ఫస్ట్ డ్రాప్ అమౌంట్ వచ్చేసి 52 हो गया भाई. स्कैनर इच्छेद्दो, नंबर बोल दो फिर. नहीं फ़ोन शेक हो रहा है, స్కాన్ नहीं ले रहा है वो, టైం లాగా. సో కింద మన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మనకైతే 50 రూపీస్. అండ్ ఓలాలో 0 కమిషన్ కాబట్టి ఓకే డన్. అండ్ ఇంకో బుకింగ్ వచ్చింది. అయ్యి పికప్ లొకేషన్ 2.5 కిలోమీటర్సా, అనవసరంగా పికప్ చేసుకున్నా కదరా. అది మొత్తం యూటర్న్స్ ఉన్నాయి దగ్గరలో, లొకేషన్స్ దగ్గరలోనే ఉన్నాయి కానీ మొత్తం యూటర్న్స్ ఉంది. సో చలో మాట్లాడుతూ మనకు ఓలాలోనే ఇంకో బుకింగ్ వచ్చేసింది. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి కోకాపేటలోనే వచ్చింది. చలో పికప్ అయితే చేసుకుందాం. అండ్ డే 14లో సెకండ్ బుకింగ్. అండ్ చలో మరి ఈరోజు బుకింగ్ అయితే రేపు ఎలాగో వీక్ ఆఫ్ డ్యూటీ లేదు. అండ్ ఈరోజు సేమ్ నిన్న టైం లెక్కనే చేద్దాం ఎంత వస్తుందో. అండ్ నిన్న వీడియో కూడా పెండింగ్ ఉంది, ఎడిట్ చేసుకోలేదు, నైట్ లైవ్ పెట్టా కాబట్టి. అండ్ చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం మనం ఈరోజు. అదనే అనుకుంటా సెకండ్ బుకింగ్ ఈరోజు. అండ్ బుకింగ్ వచ్చేసి కోకాపేట్ డ్రాప్ లొకేషన్. సో చూద్దాం ఎంత తిప్పుతాడో ఈరోజు. 7207 4.6 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ పికప్ లొకేషన్ ఉంది. 2.5 కిలోమీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ పికప్ కోసం వస్తే మిగిలేదేంటి? మీరు మాత్రం అంత లాంగ్ తీసుకుంటే వేస్ట్. లాంగ్ రైడ్స్ మరీ చాలా లాంగ్, ఒక 10 పైనే ఉందనుకోండి, లాంగ్ పికప్ అన్నా ఓకే, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. దగ్గర ఉంటే మాత్రం సగం కిలోమీటర్ పికప్కి ప్లస్ ఇప్పుడు 4.6 కిలోమీటర్స్ 2.5 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్లో మీకు వచ్చే అమౌంట్ ఎంత? తక్కువ. డే 14లో సెకండ్ బుకింగ్. అండ్ ఈరోజు దేంట్లో ఎక్కువ ఆర్డర్ వస్తుందో చూద్దాం, ఓలానా ర్యాపిడోనా. అండ్ నాకు ర్యాపిడోలో 0 కమిషన్ ఇన్ని రోజులు షో చేసింది కానీ నో యాక్టివ్ ప్లాన్ అని చూపించింది. అండ్ ఇప్పుడు మొత్తానికి కనిపించట్లేదు. మీకు కనిపిస్తే నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. 0 కమిషన్. సెకండ్ ఆర్డర్ డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా, కోకాపేట్ బ్యాక్ సైడ్. ఇదంతా మొత్తం రీసెంట్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అది మొత్తం డస్ట్తో నిండిపోద్ది ఇటు మరి డే మొత్తంలో.
24/7 కన్స్ట్రక్షన్ ఏరియా ఇది. షూటింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి కొండల్లో. అండ్ కాకపోతే మొత్తం కోకాపేట మొత్తం ఎక్స్టెండ్ అయిపోయి మొత్తం చాలా పెద్దగా అయిపోయింది కోకాపేట. ఇది విలేజ్ మొత్తం. నేను కోకాపేట అని ఒక పేరే చూసాను, అమౌంట్ ఎంత అని చూడలేదు. ఇక్కడ ఒక నెట్వర్క్ ఇష్యూ 46. ఓకే, కోకాపేట ఏరియాలో ఒక 20,000 వచ్చింది అనుకోండి, మినిమం 8,000 9,000 రూమ్ రెంట్కే పే చేయాలి కోకాపేట ఏరియాలో. సో 5 minutes వెయిట్ చేయగానే మనకు ఆర్డర్ అయితే వచ్చింది ర్యాపిడోలో. అండ్ ర్యాపిడోలో ఇప్పుడు బ్లాగ్ చేసినప్పటి నుంచి ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్. ఓలాలో 2 bookings అయ్యాయి, ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్. అండ్ ఇది వచ్చేసి మనకు ఈరోజు Day 14లో 3rd బుకింగ్. అండ్ కోకాపేటలోనే వచ్చింది బుకింగ్. డ్రాప్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీని చూపించింది. సో 12 kilometers 4. చలో పికప్ అయితే చేసుకున్నా. అండ్ Day 14లో 3rd బుకింగ్ అయితే పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 kilometers అండ్ 27 minutes చూపిస్తుంది. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా, కానీ ఎంత ఉండదో తెలియదు కదా మనకి. సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళేంత వరకు చూద్దాం. చాలా మరి డ్రాప్ లొకేషన్కి వెళ్దాం అండ్ దారిలో మాట్లాడుకుంటూ వెళ్తాం. వచ్చేసి రోడ్డు వచ్చేసి అవతార్కి వెళ్ళే రోడ్డు, అమెజాన్ బిల్డింగ్ నుంచి అవతార్కి వెళ్ళే రోడ్డు. ఆర్కిటెక్చర్ ఎవరో కానీ ఎక్స్ట్రాడినరీగా ఈ బొమ్మలన్నీ క్రియేట్ చేశాడు అబ్బా. మధ్యలో ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారు. ఇంకా నైట్ టైంలో అయితే చూడడానికి అయితే ఇంకా చాలామంది వస్తారు. ఆర్కిటెక్చర్ని హెడ్స్ ఆఫ్, ఎందుకంటే అంత పెద్ద సైజ్ బొమ్మలు ఎక్స్ట్రాడినరీ చేస్తారు ఈ రోడ్లో. మీరు ఒకసారి ఈ రోడ్కి వచ్చి చెక్ చేయండి, ఎంత బాగుంటుంది అంటే నైట్ టైంలో. డే టైంలో కూడా బాగుంటుంది, కానీ నైట్ టైంలో లైట్ షోయింగ్తో ఇంకా గ్లోగా కనిపిస్తుంది, ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఈ రోడ్ మీకు ఐడియా ఉండే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఫ్లైవరు, ఇది మిడిల్ ఫ్లైవర్. ఈ ఫ్లైవర్ కింద ఇంకో ఫ్లైవర్ ఉంది, మళ్ళీ ఈ ఫ్లైవర్ పైన ఇంకో కొత్త ఫ్లైవర్ ఉంది. ఈ 3 ఫ్లైవర్లు ఒకదానిపైన ఒకటి ఉంది. ఏదన్నా ఒకటి కూలింది అనుకోండి, ఏదైనా ఒకటి కదా, పైది కూలితే మధ్యలో కింద 2 పట్టాయి, మొత్తం 2 కూలిపోతుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి 2 డెలాయిట్ ఆఫీస్ మధ్యలో నుంచి ఉంటుంది. లెఫ్ట్లో ముందు బిల్డింగ్ కనిపిస్తుంది, డెలాయిట్ అని పేరు. ఆ డెలాయిట్ అవతల సైడ్ డెలాయిట్, ఆ 2 ఆఫీస్ స్పేస్ మధ్యలో నుంచి ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి. చూడండి, ఇది డెలాయిట్, లెఫ్ట్లో ఇది కనిపిస్తుందా, ఇది డెలాయిట్. అండ్ రైట్లో ఇది డెలాయిట్. 2 డెలాయిట్స్ మధ్యలో నుంచి ఉంటుంది, బిల్డింగ్స్లో మధ్యలో నుంచి ఉంటుంది. మళ్ళీ ఈ ఫ్లైవర్ కింద ఇంకొక రోడ్డు ఉంది. ఈ ఫ్లైవర్ కిందనే ఇంకో ఫ్లైవర్. ఈ ఫ్లైవర్ ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్తున్న ఫ్లైవర్ కింద ఇంకో ఫ్లైవర్ ఉంటుంది. ఇలా నడిపిస్తున్నారు ఒకదానిపైన ఒకటి కట్టి. సో చాలా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మన 3rd ఆర్డర్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను. అండ్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ. అండ్ హైటెక్ సిటీ అంటే ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ కాదు, లోపల ఏరియాస్ గల్లీస్ ఉంటాయి కదా, ఆ గల్లీలో. నేను వచ్చిన రోడ్ వచ్చేసి దుర్గం చెరువు రోడ్ నుంచి అయితే వచ్చాను. మ్యాప్ అటు నుంచే చూపించింది నాకు. లొకేషన్ ఇక్కడనే, డ్రాప్ లొకేషన్ అయితే ఇక్కడనే ఉంది. లొకేషన్ అయిపోయాయి. అండ్ అమౌంట్ 136. అండ్ మన 3rd ఆర్డర్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 136 రూపీస్ 12 kilometersకి. అండ్ దీంట్లో ర్యాపిడో ఎంత కట్ చేసుకుంటాడో చూద్దాం. 32 రూపీస్. 32 రూపీస్ తీసుకొని మనకు 103 రూపీస్. దుర్మార్గుడు. 132 రూపీస్లో జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్లో యాక్సెప్టెడ్. ర్యాపిడోలోనే ఇంకో బుకింగ్ వచ్చింది. 4th ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి 290 మీటర్స్లో. అండ్ 290 మీటర్స్లో పికప్ అంటే ఓకే, రీజనబుల్, దగ్గరనే కాబట్టి. కేబీఆర్ పార్క్ 6 kilometers. సమయానికి గోపురం కూడా హ్యాండ్ ఇచ్చింది రయ్యా. ఇప్పుడెంత కనీసానికి ఒక 1 kilometer నెట్టుకొని వచ్చా. పంచర్ అయిపోయింది ఫస్ట్ టైం. ఇలా పంచర్ షాప్ కూడా లేదు, దొరికింది. పంచర్ షాప్ వచ్చిందబ్బా 1 kilometer నెట్టిన తర్వాత. పంచర్ చేయాలి 1 kilometer నెట్టే ఇప్పుడు దొరికింది పంచర్ షాప్ వచ్చేసి. ఇది సిచ్యువేషన్. గాలి మొత్తం దొబ్బింది, టైర్ కూడా బయటకు వచ్చేసింది. 1 kilometer నెట్టుకొని వచ్చి ఇప్పుడు ఒక చోట అడిగాను, వాళ్ళు చేయమనేసారు. అండ్ ఇప్పుడు పంచర్ ఉంది, ఎన్నైతే ఏమో చూద్దాం. దమ్ము బాగా వచ్చేస్తుంది బయట. యాక్చువల్లీ 80 రూపీస్ పర్ పంచరు. అండ్ ఈయన వచ్చేసి 150 అని చెప్తున్నారు. 150 ఒక పంచర్ అంట. తప్పదు ఇక, సిచ్యువేషన్ అలాంటిది చేయించుకోవాలి, తప్పదు. సర్లేగా చేయండి అని చెప్పేశాను. 2 పంచర్ అయింది అనుకున్నా నేనైతే. 2 పంచర్ అయింది అనుకుంటే 2 పోయిందంట. మొత్తం కట్ చేసేసి చేసిన 3 rides
డబ్బులు మొత్తం బొక్క, ఇంకా ఎక్స్ట్రా తగిలింది ఈరోజు మొత్తం లాస్. ట్యూబ్ వేయించుకుందాం, ఇప్పుడు పంచర్ అయింది అనుకుంటే ట్యూబే పోయింది నాది మొత్తం. ఇప్పుడు కొత్త ట్యూబ్ వేయించుకుంటున్నా, 450 అంటున్నారు. సో ఇప్పించుకోవాల్సి వస్తుంది. ఇక మళ్ళీ మొత్తం బండి వెనకాల చూడండి మొత్తం డ్యామేజ్, తిప్పేసి మొత్తం కొత్త ట్యూబ్. ఇక సో చలో ఇక ఏం చేయలేము. ఇక ఈరోజు మొత్తం బ్యాడ్ టైం నడుస్తుంది, కొత్త ట్యూబ్ వేయించుకోవాలి. సో ట్యూబ్ అయితే సక్సెస్ఫుల్లీ వేయించేసుకున్నా. అండ్ ఈరోజు మొత్తం లాస్ వచ్చిన అమౌంట్ మొత్తం ట్యూబ్కి అయిపోయింది. ఎంత ట్యూబ్కి ఇప్పుడు 350 అండ్ 100 రూపీస్ ఛార్జెస్ అంట. 450 అయితే ట్యూబ్కి అయిపోయింది. అండ్ నేను ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం ఇక్కడనే అయిపోయింది. ఈరోజు మొత్తం లాస్ అండ్ ట్యూబ్కి ఫ్యూల్కి అయిపోయింది నేను ఈరోజు ఎర్న్ చేసిన అమౌంట్. ఏం చేయలేం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇలాంటివి. అండ్ ఇప్పుడు చెయ్యాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వచ్చి రాగానే నేను రైడ్స్ చేస్తూ ఇప్పుడు మొత్తం అమౌంట్ ఇక్కడనే లాస్ అయిపోయా. అండ్ ఈ లాస్ రికవర్ చేసి ఇంటికి వెళ్ళాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా ఆలోచిస్తున్నా. సో చూద్దాం, ఇది ఫిట్టింగ్ అయిపోయాక వెయిట్ చేద్దాం. ఈరోజు చూసిన అమౌంట్ మొత్తం శూన్యం, 450 అంట. అండ్ ఈరోజు లాస్, టోటల్లీ లాస్. సో చలో ఇక ఏమైతే పోయింది. కానీ నెక్స్ట్ బుకింగ్స్ అయితే చేసుకొని పోదాం ఇంటికి. ఈరోజు లాస్ కవర్ చేసుకోవాలి, లేదంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్నా చేసుకొని పోవాలి. ఎందుకంటే చేసిన అమౌంట్ మొత్తం దీంట్లో పెట్టేసి ఇంతసేపు చేసింది సంకనాకడానిక. లాస్ రికవర్ చేయాలి. అండ్ లాస్ అంత మొత్తం ఫుల్ రికవర్ చేయకపోయినా రేపు ఎలాగో సండేనే, రేపు రికవరీ చేసుకోవచ్చు. బట్ ఈరోజు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా రికవరీ చేసుకోవాలి. ఇప్పుడే జస్ట్ ట్యూబ్ వేయించుకొని అండ్ ర్యాపిడో ఆన్ చేసుకున్నా. అండ్ ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. అండ్ 300 మీటర్స్లో ఈరోజు చేసిందంతా మొత్తం రికవర్ అన్న చేయాలి, లేకపోతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్న ఈరోజు ఎర్న్ చేయాలి. రేపు ప్రాఫిట్ ఎత్తుకోవాలి. ప్రతిసారి మనకు ప్రాఫిట్ రావాలంటే కష్టం లేండి, ఎప్పుడో ఒకసారి ఇలా అవుతూ ఉంటుంది. అండ్ పంచర్ అయింది అనుకున్నా, ట్యూబే పోయింది. ట్యూబ్ వేయించుకున్నా ఇప్పుడే. సో 4,000 పికప్కి అయితే వచ్చేసాను. అయితేనే అనుకుంటా రామ్. సో 4,000 వచ్చేసి ఈరోజు డే 14లో 4,000 పికప్ చేసుకున్నా. ఓకే రోడ్ బాగాలేదని చెప్తున్నారు బ్రదర్ వెనకాల కూర్చొని. మొత్తం గుంతలు ఉన్నాయి రోడ్స్. మోస్ట్లీ వెహికల్స్ మొత్తం ఇలాంటి రోడ్స్ వల్లనే పాడయ్యేది హైదరాబాద్లో. ఈ రోడ్స్ గల్లీలు చాలా అంటే చాలా ఉన్నాయి. సగం బండ్లు అండ్ పంచర్స్ నాది అయిందని కాదు, మోస్ట్లీ ఇలాంటి రోడ్లో చిన్న చిన్న మూలలు ఉంటాయి కదా, అవి పడి ఉంటాయి. సో అవి గుచ్చుకోవడం వల్ల ఏంటిదంటే పంచర్ అయిపోద్ది. రోడ్స్ మరీ దారుణం ఉంది నాయన. ఇది డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. అమౌంట్ ర్యాపిడోలో ఫస్టే చూపియాడు, ఓలాలో అయితే చూపించేస్తాడు అమౌంట్ ఎంత వస్తుందని. సో మన 4,000 అయితే భయ్య వచ్చేసి దుర్గం చెరువు లొకేషన్ పెట్టారు. అండ్ లొకేషన్ వచ్చేసి రాంగ్ పెట్టారంట. లొకేషన్ రాంగ్ పెట్టా అని చెప్తే ఇక నియరెస్ట్ మెట్రో స్టేషన్కి అయితే దింపమన్నారు. సో దింపేశాను. సో మాదాపూర్ దగ్గరనే దింపేశాను. మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మనకు తెలియదు భయ్యా. దుర్గం చెరువు అంటే మీరు దుర్గం చెరువు లొకేషన్ దగ్గర తీసుకున్నారు. ఆ దుర్గం చెరువు అంటే అక్కడ మన మైండ్ స్పేస్కి వెళ్ళాలి. ఓకే డన్. అయితే నియరెస్ట్ ఇదే మీకు. ఇక ఎండ్ రైడ్. యా ఓకే, థ్యాంక్ యూ బ్రో. యా బాయ్. ఓకే థ్యాంక్ యూ. సో బ్రదర్ ఎమర్జెన్సీకి వెళ్తున్నారు. అండ్ పేమెంట్ వచ్చేసి ఎంత 70 కొట్టారు. దీంట్లో ఎంత చూపిస్తుంది 47. అండ్ బ్రదర్ వచ్చేసి 70 కొట్టారు సార్. ఎమర్జెన్సీ ఉందని ఇక అమౌంట్ కొట్టేశారు నెక్స్ట్ షో చేసిన అమౌంట్. సో 47లో ఇంకా మనకు కట్ చేస్తే ఎంత కట్ చేస్తాడు చూద్దాం. 13 రూపీస్ కట్ చేసుకున్నాడు. ప్రజెంట్ మనకైతే 5th ఆర్డర్ అయితే వచ్చేసింది ర్యాపిడోలో. అండ్ ఓలాలో రాలేదు, ఆన్ చేసుకొని పెట్టుకున్నా కానీ ర్యాపిడోలో అయితే వచ్చింది. ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి మై హోమ్ భూజా రోడ్డు. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి గౌల్తోటి. సో ఇంటి సైడే కాబట్టి ఈరోజు ఫుల్ లాస్. ట్యూబే దొబ్బింది ఈరోజు. ట్యూబ్ కొత్తది వేయించుకున్న 450 అయింది, మీరు ఆల్రెడీ చూశారు కదా. అండ్ ఇక నేను అయితే ఇంటి దారి పట్టుకుంటా. అండ్ రేపు సండే కాబట్టి సండే డ్యూటీ లేదనుకున్నా, రేపు వర్క్ ఉందని చెప్తే పిలిచారు. సండే కూడా డ్యూటీ ఉంది రేపు. సో రేపు కూడా బ్లాగ్ వస్తుంది మనది. అండ్ రేపు ఫుల్ డే చేద్దాం అనుకున్నా కానీ డ్యూటీ ఉంది కాబట్టి చేయలేకపోతున్నా రేపు. అండ్ రేపు కూడా పార్ట్ టైం డ్యూటీనే. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన 5th ఆర్డర్
పికప్ చేసుకుందాం పదండి. ఇక లొకేషన్ రాంగ్ పెట్టేశారు. 5th ఆర్డర్ అవుట్ సైడ్ లెఫ్ట్ మేము మైదీపట్నం వెళ్ళే రోడ్ పెట్టారు, కానీ బ్రిడ్జ్ కింద ఉన్నారు. సో పికప్ అయితే చేసుకుందాం. 6.9 కిలోమీటర్స్, సో అరౌండ్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది లేండి. టైం వచ్చేసి 15 మినిట్స్ చూపిస్తుంది, కానీ 15 మినిట్స్ కాదు, ఎక్కువ సేపే అవుతుంది. ఎందుకంటే ఈరోజు సాటర్డే అండ్ నైట్ టైం వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సాటర్డే పార్టీస్ అవి జరుగుతుంటాయి కదా, సో ఆ రీజన్ వల్ల కూడా చాలా పార్టీస్ వెహికల్స్ అన్నీ రోడ్ పైన ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి డెలైట్ నైట్ టైం, సో నైట్ టైం పార్టీస్ అటు ఆ రోడ్కి బాగా జరుగుతుంటాయి. అండ్ నాకైతే ఇప్పుడు లొకేషన్ అవుటర్ రింగ్, ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రోడ్ అయితే చూపిస్తుంది. నేను విప్రో సర్కిల్ రోడ్డు, ఆ విప్రో సర్కిల్ రోడ్ నుంచి ఇప్పుడు వెళ్ళాలి డ్రాపింగ్కి. సో చలో వెళ్ళిపోదాం. సో నాకు ఫస్ట్ సెకండ్ రైడ్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది గచ్చిబౌలి సర్కిల్, ఇది ముందు కనిపిస్తుంది కదా ఫ్లైవర్, ఇది సర్కిల్, ఇది కింద ఫ్లైవర్, ఫస్ట్ ఫ్లైవరు, దీనిపైన ఈ ఫ్లైవర్ గ్రీన్ కలర్ కనిపించింది కదా, గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి సెకండ్ ఫ్లైవరు. అండ్ ఈ ఫ్లైవర్ సెకండ్ పైన, దీనిపైన అది, దానిపైనుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఈ హాఫ్ కనిపిస్తుంది కదా, ఈ హాఫ్ కొత్త ఫ్లైవర్. ఇది ఫ్లైవర్ పైన ఫ్లైవరు, ఫ్లైవర్ పైన ఫ్లైవరు. ఏదైనా ఒకటి బై మిస్టేక్లో అయింది అనుకో డ్యామేజ్, మీకు రెండు కంఫర్టే. డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడైతే ఉంది విల్లా. ఓహో బాగానే ఉంది, 88. ఓకే యా. సో 5th ఆర్డర్ వచ్చేసి 88 రూపీస్. బ్రైట్నెస్ 88 రూపీస్లో క్యాష్ కలెక్టెడ్ కొట్టేస్తే ఎంత డెబిటెడ్ అవుతుంది చూద్దాం. 21 రూపీస్. 88 - 20, 67 రూపీస్ మనకి ఇచ్చాడు. దుర్మార్గుడు మరి ఇంత తక్కువస్తుంది దుర్మార్గుడు. నేను ఈరోజైతే వచ్చినట్టు యాక్సెప్ట్ చేశాను రైడ్స్. దీంట్లో ఒక్క ఆర్డర్ ఏమో మిస్ అయింది, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ 88 రూపీస్లో 20 రూపీస్ తీసుకున్నాడు. 14 రూపీస్ 15 రూపీస్ కూడా కాదు, 20 రూపీస్. దుర్మార్గుడు. మరి ఇంత తీసుకుంటే ఎలా స్వామి? బుకింగ్స్ కూడా చేసుకోవాలా వద్దా? ఫెయిల్ కూడా. ఇప్పుడు ఈరోజు ఏమో ట్యూబ్ పోయింది, బైక్ మెయింటెనెన్స్ మళ్ళీ నేను చేసినందుకు దానికి ఛార్జెస్ అవన్నీ నేను చూసుకోవాలి. ఇంత కమిషన్స్ తీసుకుంటే చేసుకొని తోలు ఏం ప్రయోజనం, వేస్ట్ ఇదంతా. ఓలా కూడా ఆన్ చేసుకున్నా ఈరోజు నేను మొత్తం ఖర్చు చేసిన అమౌంట్ నేను ఈరోజు రిసీవ్ చేసుకోవాలి. దీంట్లో ఎంతైతే అమౌంట్ ఈరోజు బైక్ రిపేర్కి అయిందో ఎంత అమౌంట్ అన్నా చేసుకోవాలి నేను, బెనిఫిట్ లేకుండా. ఇంటికి వెళ్తే వేస్ట్. అండ్ ఫ్యూల్ కూడా తీసుకోవాలి, ఫ్యూల్ కూడా వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. అయితే ఇంకా ఇందాక ఆర్డర్ డ్రాప్ చేశాను కదా, 5th ఆర్డర్ బ్రదర్ని. అండ్ డ్రాప్ చేసేసిన తర్వాత అక్కడ ఒక నిమిషానికి ఇప్పుడు ఎంత టైము 10:17. నేను 9:30కి ఏమో డ్రాప్ చేశాను అతన్ని. 9:30 నుంచి 40 మినిట్స్ అక్కడనే వెయిట్ చేసా. 40 మినిట్స్ నుంచి ఎలాంటి బుకింగ్ లేదు. 2 బుకింగ్లు వచ్చాయి 40 మినిట్స్లో. అది కూడా లాంగ్ పికప్ ప్లస్ షార్ట్ డ్రాప్ కాబట్టి దాంట్లో బెనిఫిట్ అక్కడ. అదే విప్రో సర్కిల్లో డ్రాపింగ్, అదే విప్రో సర్కిల్లో పికపింగ్. సో పికప్ చేసేసుకొని వేస్ట్ ఆఫ్ టైం అనుకొని. అండ్ ఈరోజు చేసిన దాంట్లో బెనిఫిట్ ఏం లేదు. ఈరోజు బైక్ దెబ్బ తీసేసింది కాబట్టి ఇక కొంచెం ఆఫ్ చేసేసుకొని మూడ్ ఆఫ్గా అయిపోయింది. ఎందుకంటే ఇంత సేవ్ చేసి ఒక్కటేసారి డబ్బులు మొత్తం పోయిందంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకని నేనైతే ప్రజెంట్ రైడ్ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ చేసుకున్నా రైడ్ డబ్బులు, అదొక్కటే మిగిలింది. అండ్ ఈవినింగ్ చేసిన డబ్బులు మొత్తం దొబ్బింది, చేసినంత డబ్బులు మొత్తం పోయింది. సో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో మనకు 1K దగ్గరలో ఉన్నది కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నానైతే కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.